కృష్ణమంది జగద్గురు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్ర ఖాతాదారులకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల కూరగాయలు ఇప్పుడే నాడుతున్నాము. దీనిలో అన్ని రకాల మన కూరగాయలు తప్పకుండా దొరుకుతాయి. ముందు రోజుల్లో మునక్కాయలే కాకుండా మునగాకు, మునగ పౌడరు, మునగాకు కారం ఇవన్నీ కూడా రేపు ముందు రోజుల్లో ఒక 2-3 నెలల్లో మనకు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం వాడేది కెమికల్ వాడము, గుళికలు బలాలకి ఏం వాడడం కాబట్టి ఎరువు వాడేది మనం. ఎరువు తీసుకున్నాం ఎరువు చేసుకుంటే కాదు. ఇదంతా ఎరువు, ఇదే ఎరువు మనం బలాలకు వాడేది. ఈ ఎరువులో కనీసం ఆవు పేడ, ఆవు పంచతంతో పాటు ఒక 20 రకాల జీవన ఎరువులు ఉంటాయి. అంటే భూమికి బలాన్ని ఇచ్చేయి, చెట్టుకు బలాన్ని ఇచ్చేటువంటి కొన్ని రకాల పదార్థాలు ఇందులో కలిపి మాగబెట్టేసి చెట్టుకు బలంగా ఇస్తాం. చెట్టుకు బలంగా కూడా ఏ విధంగా ఇస్తాం? దీని పేరు జీవామృతం, ఘనజీవామృతం. దీన్ని చెట్టుకి ఏ విధంగా ఇస్తాం చూడండి. ఇది ముందుకెళ్ళమ్మా. ఇది ప్రక్రియ. దీనికి చెట్టు మీద పోయకుండా చెట్టు పాదులో ఘనజీవామృతం వేయకుండా చెట్టు ముందుగా ఒక కాలువలాగా చేసుకొని దానిలో ఘనజీవామృతం పోసుకుంటా మళ్ళీ దాన్ని కప్పేయటం. అంటే ఇది ఘనజీవామృతం, జీవాలకి అమృతం. భూమిలో ఉండబడేటువంటి జీవరాశికి అది అమృత ఆహారం. అది అంటే సూక్ష్మజీవులన్నీ కూడా బ్రతికి ఉండాలి, ఎండ తగిలితే చనిపోతాయి. అంచేత భూమిలోని దీన్ని తప్పివేయడం జరుగుతుంది. అంటే ఆ జీవరాశి ఏది కూడా చనిపోదు. అంటే చెట్టుకి, ఏరుకి, కాయకి, భూమికి బలాన్ని ఇచ్చేటువంటి విధానం అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ప్రకృతి వ్యవసాయంలో మంచి దిగుబడి, నాణ్యమైన కాయలు, ఆరోగ్యకరమైనటువంటి పంటలు మనం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కృష్ణమంది జగద్గురు.